అట్లా అసలైన కథ ఇది. ఇంకేముందిగా, ప్రతిసారి ఫోటోలు దిగి చూపాలా నీ పాడైపోగారా. గాంధీ కుటుంబంతో నాకెంతో సాన్నిహిత్యం ఉంది. వారిని కలిసినప్పుడల్లా ఫోటోలు దిగి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. నాపై విశ్వాసం ఉండబట్టే పదవులు కట్టబెట్టారు. విపక్షాల ఉచ్చులో పడను. అయ్యో రామ. ఇప్పుడు ఇక అంటే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కోయిలాగలు ఒకటే ముంగటేసుకుంటున్నాయి. ఏంటిదయ్యా అంటే, ఇక రేవంతమయ్యకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడాట. రేవంతమయ్యకు ఇక రాహుల్ గాంధీ రేవంతమయ్యను దూరం పెట్టిండాట. అప్పట్లెక్క రాసుకొని పూసుకొని తిరుగుతలేరాట, అప్పట్లెక్క మాట్లాడతలేడాట. ఇక ఇదే పని పెట్టి వీళ్ళు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు. అరే రాయన, నేను గాంధీలకు ఎప్పటి నుంచో దగ్గరైనా, నేను నా పలుకుబడి నా పచార చూసే నాకు పీసీసీ ఇచ్చిర్రు. నా పలుకుబడి నా పచార చూసే నన్ను ముఖ్యమంత్రిని చేసిర్రు. నా పలుకుబడి నా పచారం చూసే ఇవాళ నేను పోగానే ఇంట్లోకి పోగానే నీళ్ళు ఇచ్చి కడుక్కోమని బువ్వ పెట్టి ముద్దుగా మాట్లాడుతుర్రు. తెలంగాణలో ఏం జరుగుతుంది, రాజకీయం ఎట్టెట్ట ఉంది, అదేంది ఇదేంది అని వరుసపెట్టి అడుగుతుర్రు. రామ సక్కదనంగా మేము మాట్లాడుకుంటున్నాము. అయితే ఇవన్నీ ఫోటోలు పెట్టి మీకు చూపించాలన్నా మొదటి వాళ్ళకు అని ఈ రకంగా రేవంతమయ్య ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. కొరకు నాకు అది లేదు ఇది లేదు, అపాయింట్మెంట్లో అది ఇది అంటారు, అది లేదు అంటారు, అపాయింట్మెంట్ ఇస్తలేదు అంటారు. ఇదంతా మీకు ఎందుకు? నేను పోయి ఆయనకు ఇట్లా పూల గుర్తు ఇచ్చింది ఫోటో దిగి పెట్టాలి, ఆయనతో మాట్లాడింది ఫోటో దిగి పెట్టాలి. ఇదా నాకు అవసరం లేదు, నేను మీకు చూపించాలి, నా ఫోటో చూపించాలి, నేను కలిసినట్టుగా అని రేవంతమయ్య ఒక్క మాటలో కొట్టి పాడేస్తుండులా. మొత్తానికి ఇక తాజా రాజకీయ పరిణామాల కథ ఈ రకంగా పోతుంది. చూద్దాం. ఇక మరి ఇలా హోలీ పండుగ కాబట్టి మళ్ళొకసారి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఎలాగా మర్చిపోయినా అన్నట్టు ఏం చెయ్య, ముద్ర సంబురాన ఎవరినో మర్చిపోయినట్టే ఉంది నా కథ. మళ్ళొకసారి తెలుగు రాష్ట్రాల జనాలకు హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పినా ఇలాగా. ఓ ఇక నాకు ఇక కనపడ